నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను నవీన్. ఇప్పుడు ప్రపంచమంతా కొత్త సంవత్సర వేడుకల జోష్లో ఉంటే చీకటి గదుల్లో కూర్చున్న సైబర్ ముఠాలు మాత్రం మీ అకౌంట్లను ఖాళీ చేసే స్కెచ్తో కాచుకొని కూర్చున్నాయి. మీరు పంపే హ్యాపీ న్యూ ఇయర్ మెసేజ్ మీకు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ అదే గ్రీటింగ్ పేరుతో వచ్చే ఒక చిన్న లింక్ మీ జీవితకాల సంపాదనను చిటికలో మాయం చేసే ప్రమాదం ఉంది. ప్రస్తుతం వాట్సాప్లో వైరల్ అవుతున్న ఈ న్యూ ఇయర్ గ్రీటింగ్ స్కామ్ ఒక పొలిటికల్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఒక సామాన్య కార్మికుడి రెక్కల కష్టం నుంచి రిటైర్డ్ ఉద్యోగి ప్రావిడెంట్ ఫండ్ వరకు ఏదీ వీరికి మినహాయింపు కాదు. పండుగ పూట అందరూ ఎమోషనల్గా ఉంటారని, గ్రీటింగ్స్ రాగానే ఆలోచించకుండా క్లిక్ చేస్తారని ఈ ముఠాలకు బాగా తెలుసు. అందుకే న్యూ ఇయర్ వేడుకలను వీరు ఒక అద్భుతమైన అవకాశంగా మలుచుకుంటున్నారు. కొత్త సంవత్సరం వారికి సాధారణంగా కాదు, వేటలా చూస్తున్నారు. హైదరాబాద్లో ప్రత్యేకంగా హెచ్చరికలు ఇచ్చే స్థాయి వరకు ఈ స్కామ్ వేగం పెరిగింది. న్యూ ఇయర్ 2026 గ్రీటింగ్స్ పేరుతో వాట్సాప్లో వైరల్ అవుతున్న ఫైల్స్ అసలు గ్రీటింగ్స్ కాదు, మన మొబైల్ తాళాలు తీయడానికి హ్యాకర్లకు ఉపయోగపడే పాస్కీ. నిత్యం పనిచేసే కార్మికుడి జీతం, ఉద్యోగి నెల జీతం, రిటైర్డ్ ఉద్యోగి PF, విద్యార్థి పాకెట్ మనీ, ఎవరికి ఏ డబ్బు ఉందో తెలుసుకుని గోతికాడి నక్కలా ఎదురు చూస్తున్నారు. ఇంటర్నెట్లో మాస్క్ వేసుకొని గ్రీటింగ్స్ పంపే దేవతల్లా కనిపిస్తారు శిక్షణ పొందిన నేరగాళ్లు. ఇదే బ్యాక్డ్రాప్లో ఈ సంవత్సరం న్యూ ఇయర్ గ్రీటింగ్స్ స్కామ్ ప్రారంభమైంది. అందంగా డిజైన్ చేసిన గ్రీటింగ్స్ రూపంలో మెసేజ్ పంపుతారు. క్లిక్ చేయగానే మొదట రంగురంగుల న్యూ ఇయర్ ఇమేజ్ కనిపిస్తుంది. తర్వాత 5 సెకండ్లలోనే సైలెంట్గా మాల్వేర్ డౌన్లోడ్ అవుతుంది. తర్వాత జరిగేది స్టోరీ కాదు, ఘోర నిజం. బ్యాంక్ యాప్స్ డేటా, పర్సనల్ ఫోటోలు, OTPలు, వాట్సాప్ చాట్లు, ఫోన్లోని మొత్తం సమాచారం అన్ని వారి చేతుల్లోకి వెళ్ళిపోతాయి. ఒక్క క్లిక్తో మీ డిజిటల్ సామ్రాజ్యం కూలిపోతుంది. ముఖ్యంగా ఆఫర్ల పేరుతో వల వేసి మోసం చేస్తారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్లో భారీ ఆఫర్లు ఇస్తున్నాయంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. దీన్నే బేస్ చేసుకుని న్యూ ఇయర్ ఆఫర్స్ పేరుతో లింకులు పంపుతున్నారు సైబర్ నేరగాళ్లు. వారు పంపిన లింక్ క్లిక్ చేస్తే APK ఫైల్ ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అవుతుంది. ఇది మన డేటా చూసుకోదు. గుడిసెలోకి వచ్చిన నక్కలా నేరుగా అంతర్గత ఫైల్స్ మీదికి వెళ్ళిపోతుంది. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఈ లింక్ క్లిక్ చేసి గిఫ్ట్ కార్డ్ పొందండి అని వచ్చే మెసేజ్లు ఒక పెద్ద ట్రాప్. ఆ లింక్ క్లిక్ చేయగానే మీ ప్రమేయం లేకుండానే APK ఫైల్స్ డౌన్లోడ్ అవుతాయి. ఇవి మీ ఫోన్లో ఒక స్పైవేర్ లాగా సెటిల్ అయిపోతాయి. అంటే మీ ఫోన్లో మీరు ఎవరికి మెసేజ్ చేస్తున్నారు, ఏం టైప్ చేస్తున్నారు అనే విషయాలు అక్షరాల వారీగా హ్యాకర్కి కనిపిస్తాయి. దొంగలు ఎంత తెలివి మీరిపోయారు అంటే OTP అవసరం లేకుండానే మాయాజాలం సృష్టిస్తున్నారు. చాలామంది OTP చెబితే డబ్బులు పోతాయని అనుకుంటారు. కాబట్టి ఎవరైనా OTP అడిగితే సందేహిస్తారు. కానీ ఈ APK ఫైల్స్ ఇన్స్టాల్ అయితే హ్యాకర్కు మీ మెసేజ్ బాక్స్ యాక్సెస్ దొరుకుతుంది. మీ బ్యాంక్ నుంచి వచ్చే OTPని అతనే చదువుకుంటాడు, అతనే ఎంటర్ చేస్తాడు. మీకు మెసేజ్ వచ్చిన సంగతి కూడా తెలియక ముందే అకౌంట్ క్లీన్ అయిపోతుంది. ఇది టెక్నాలజీతో చేస్తున్న క్లీన్ షేవ్. ఇలాంటి మోసాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు ఎథికల్ హ్యాకర్లు. గుర్తు తెలియని సైబర్ నుంచి వచ్చే మెసేజ్లను అస్సలు పట్టించుకోకూడదు. తెలిసిన వారు పంపినా అందులో లింక్ ఉంటే మాత్రం క్లిక్ చేయకూడదు. మీ మొబైల్ సెట్టింగ్స్లో ఇన్స్టాల్ ఫ్రమ్ అన్నోన్ సోర్సెస్ అనే ఆప్షన్ను వెంటనే డిజేబుల్ చేయండి. ప్లేస్టోర్లో కూడా రేటింగ్స్ చూసి మాత్రమే యాప్స్ డౌన్లోడ్ చేయండి. జాగ్రత్త పడకపోతే కొత్త ఏడాది సంబరాల జోష్లో ఉన్న మీకు హ్యాపీగా ఉండదు సరికదా, జేబుకు చిల్లు పడటం ఖాయం. ఒకవేళ పొరపాటున ఎవరైనా బాధితులుగా మారితే ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ చేయండి, లేదా ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఫిర్యాదు చేయండి. సైబర్ పోలీసులు రౌడీ షీటర్ల కంటే ప్రమాదకరమైన ఈ ఇంటర్నెట్ దొంగల కోసం గాలిస్తున్నారు. బీ కేర్ఫుల్.